థ్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కార్మికుల ఖాతాలలో జమ కాకపోవడంతో మరి కార్మికులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే చేనేత జౌళి శాఖ అధికారులు ఏదైతే థ్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు బ్యాంకులతో మాట్లాడి వెంటనే సక్రమంగా కార్మికుల ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ ఉన్నత అధికారులకు అదేవిధంగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు కూడా తెలియపరచడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులందరి పక్షాన ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కోరుతా ఉన్నాము. మరి థ్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకం అనేది కార్మికులకు సంబంధించినటువంటి 3 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. మరి దానికి సంబంధించి కార్మికులకు సంబంధించినటువంటి డబ్బులు జమ చేసుకున్నప్పటికీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్డీ2 డబ్బులు ఏదైతే ఉందో దాదాపు 15-16 నెలల నుంచి కూడా అందించకుండా మరి దాన్ని కాలయాపన చేయడం వలన మరి కార్మికులకు వెంటనే అందించాలనే అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా మరి ఆగస్టు 26వ తేదీన చేనేత జౌళి శాఖ మంత్రి గారు చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజారామయ్య మేడం గారు మీటింగ్ ఏర్పాటు చేసి డబ్బులు రిలీజ్ చేస్తున్నట్టు కూడా చెక్కు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పటికీ దాదాపు 15 రోజులు అవుతున్నప్పటికీ కూడా మరి కార్మికుల ఖాతాలలో పూర్తి స్థాయిలో డబ్బులు జమ కానటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బ్యాంకులలో అడిగితే మరి సాంకేతిక లోపాలున్నాయని చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేవలము ఇండియన్ బ్యాంక్లో మాత్రమే కార్మికుల ఖాతాలలో కొంత డబ్బులు జమ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా బ్యాంకులలో ఇప్పటివరకు కూడా ఎలాంటి ఏ ఒక్క కార్మికుని కూడా డబ్బులు జమ కావడం లేదు. మరి దీనికి సంబంధించి వెంటనే చేనేత జౌళి శాఖ అధికారులను అడిగితే వారం రోజుల క్రితమే బ్యాంకులకు మేము చెక్కులు డీటెయిల్స్ అన్నీ పంపించామని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా బ్యాంకులలో ఏదన్నా సాంకేతిక లోపాలు ఉంటే అది సరిదిద్దాల్సినటువంటి బాధ్యత మరి అధికారులు బ్యాంకు అధికారుల మీద ఉంది. కాబట్టి వెంటనే కార్మికులను ఇబ్బందులకు గురి చేయకుండా మరి కార్మికులకు రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి ఈరోజే ఏడీ గారికి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వెంటనే బ్యాంక్ అధికారులతో మాట్లాడి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కరించే విధంగా వెంటనే చర్యలు తీసుకొని రేపు ఎల్లుండి వరకు పూర్తి స్థాయిలో అన్ని బ్యాంకులలో కూడా కార్మికులకు రావాల్సినటువంటి థ్రిఫ్ట్ ఆర్డీ1 కార్మికులు జమ చేసుకున్న డబ్బులు ఆర్డీ2 ఏదైతే ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి డబ్బులు పూర్తి స్థాయిలో మరి అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఇక ముందు కూడా ఇలాంటివి జరగకుండా మరి ఉంటేనే కార్మికులు పొదుపు పథకంలో మరి నమోదు కావడానికి ముందుకొస్తారు. కాబట్టి ఆ రకంగా వెంటనే ఎలాంటి సమస్యలు లేకుండా అందరికీ పూర్తి స్థాయిలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మరి కార్మికులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఒక్కొక్కరికి ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క రకంగా డబ్బులు కట్ కావడం జరిగింది. మరి ప్రభుత్వం ఏమో మే నెల వరకే ఇస్తుంది. కాబట్టి మరి అధికారులు కూడా కార్మికులకు వారి యొక్క వివరాలు ఏదైతే ఆర్డీ1లో ఎన్ని నెలల డబ్బులు జమ చేసినాము ఆర్డీ2లో కూడా ప్రభుత్వం నుంచి ఎన్ని నెలల డబ్బులు జమ చేశానో తెలియపరచాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ ఏదైతే మన 2 రోజుల్లోపు ఏదైతే మనకు రావాల్సినటువంటి థ్రిఫ్ట్ డబ్బులు పూర్తిగా రాకుంటే కనుక అందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా సిద్ధం కావాలి. ఇక్కడ ఈ డబ్బులు పడ్డ తర్వాత కూడా ఎవరికైనా తక్కువ పడ్డట్టు ఏదైనా ఇబ్బంది అంటే ఏమైనా సమస్య ఉంటే ఇట్లా చేనేత జౌళి శాఖ కార్యాలయానికి వెళ్ళి మన వివరాలను కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా మరి థ్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించినటువంటి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి అధికారులకు తెలియపరచడం జరిగింది. ప్రజాప్రతినిధులు కూడా దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి రేపు బ్యాంకులకు అన్ని బ్యాంకులకు కూడా యొక్క సిబ్బందిని పంపించి తొందరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు. కాబట్టి 2 రోజుల వరకు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి అధికారులను విన్నవిస్తూ కార్మికులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది.